హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్ గైస్. సో ఈ వీడియో టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. సో ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసారు కదా. సో కొత్త వెరైటీ ఆఫ్ ఫిష్ అయితే వచ్చాయి. సో నేనేంటి అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఫిష్ చూసుకున్నట్టయితే అక్కడ రెడీగా ఉన్నాయి బాక్సెస్లో. అన్బాక్స్ చేసి మీకు చూపించడమే లేటు. సో నా కోసం మీరు చేయాల్సిన చిన్న పని, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే కనుక మన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే కుదిరితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి మన ఛానల్ సజెస్ట్ చేసి. సో ఇక లేట్ చేయకుండా మనకు వచ్చిన ఫిష్ వెరైటీ అంతా కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేసేసుకుందాం. సో చూస్తున్నారు కదండి, కంప్లీట్ మనకు వచ్చినటువంటి స్టాక్ అనమాట. అడుగు తీసి అడుగు వేయడానికి కూడా గ్యాప్ లేకుండా మొత్తం స్టోర్ అంతా కూడా న్యూ వెరైటీ ఫిష్తో అయితే ఫిల్ అయిపోయింది. సో ఇవన్నీ వెరైటీస్ ఒక వీడియోలో కవర్ చేయాలంటే నా వల్ల కాదు. సో ఇది కుదిరితే 2-3 వీడియోస్ కింద తీసి మన దగ్గర వచ్చినటువంటి ఫిష్ స్టాక్ అప్డేట్ అయితే నేను ఇస్తాను. సో ఈ వీడియోలో ఏవేవి వరకు కవర్ చేయగలమో అవన్నీ కూడా మీకు కవర్ చేసి అయితే చూపిస్తాను. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే ఫస్ట్ ఇవన్నీ కూడా అన్ప్యాక్ చేసేసి తర్వాత నేను క్లియర్గా ఒక్కొక్కటి డిస్ప్లే ట్యాంక్లోకి తీసి చూపిస్తాను. అలా అయితేనే బాగా అర్థమవుతుంది మీకు. సో ఇదే అనమాట నేను చూపిస్తున్నటువంటి ఫస్ట్ వెరైటీ. మ్యాక్సిమం ఈ వీడియోలో నేను అంతా కూడా ఈ లైవ్ ప్యారస్ ఫిషే కవర్ చేయడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, దీన్ని కోరల్ రెడ్ ప్లాటీ అని అయితే అంటారండి. మీరు రెగ్యులర్గా షాప్స్లో చూసే ప్లాటీ వేరు, ఈ కోరల్ రెడ్ ప్లాటీ వేరు. ఇది కంప్లీట్లీ మీరు మార్కెట్లో చూసే రెడ్నెస్కి ఈ రెడ్నెస్ ఆఫ్ ప్లాటీకి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇది షార్ట్ బాడీ అనమాట. రెగ్యులర్గా మీరు చూసి ప్లాటీస్ అన్నీ కూడా లాంగ్ బాడీతో వస్తూ ఉంటాయి కదా, ఇది వచ్చేసరికి షార్ట్ బాడీ ప్లాటీ. ఇది మేజర్లీ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ట్యాంక్స్లో అయితే చాలా హైలైట్గా కనిపిస్తుంది. ఈవెన్ మీరు ప్లాంటెడ్ ట్యాంక్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మంచి కమ్యూనిటీ ఫిష్ అనమాట. వేరే దాన్ని అటాక్ చేయడం ఇలాంటివి అయితే చేయదు. సో కమ్యూనిటీగా ఒక ట్యాంక్లో అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. ఇలా మంచి బ్రైట్ కలర్స్ ఉన్నటువంటి ప్లాటీస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. ఇది డైరెక్ట్ బేబీస్నే పెడుతుంది. మీకు బై బర్త్ బేబీ డార్క్ రెడ్లో అయితే ఉంటుంది అనమాట. ఒరిజినల్ స్ట్రెయిన్ ఇది. సో నేను కావాలని చెప్పి తెప్పించుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా. సో ఇందులోనే ఇంకో వెరైటీ చూపిస్తాను మీకు. సో ఇది నేను చూపిస్తున్న సెకండ్ వెరైటీ అండి. ఇది కూడా ప్లాటీ కేటగిరీలోకి వస్తుంది. దీన్ని అయితే గ్రీన్ స్వాట్ టైల్ ప్లాటీ అని అయితే అంటారు. చూస్తున్నారు కదా, మెయిల్కి వచ్చేసి లాంగ్ స్వాడ్ ఉంటుంది. కొన్నిటికి స్వాడ్ కొంచెం గ్రో అయ్యాకే వస్తుంది అనమాట. మెయిల్స్ అయినా సరే గ్రో అయ్యాకే వస్తుంది. చాలామంది పర్చేస్ చేసి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే స్వాడ్ లేదు కదా అని తీసుకోరు. యాక్చువల్లీ దానికి కూడా దాని ఏజ్ వచ్చేసరికి స్వాడ్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా మెయిల్కి ఎంత పెద్ద స్వాడ్ ఉందో. సో ఇవి కూడా మన స్టోర్లో ఒరిజినల్ లీనేజ్తో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. బ్రీడ్ చేసి గ్రో చేసుకుందాం అనుకునే వాళ్ళకి. చూస్తున్నారు కదా, మంచి ప్యూర్ క్వాలిటీ అయితే తెప్పించడం అయితే జరిగింది ఈసారి. ఇవి కూడా మనకి డైరెక్ట్ బేబీస్నే పెడతాయండి. కాకపోతే బేబీ స్టేజ్లో కొంచెం సెమీ అడల్ట్కి వచ్చేసరికి స్వాడ్స్ వచ్చేస్తాయి అనుకోకండి. స్వాడ్స్ అయితే రావు. కొంచెం అడల్ట్ స్టేజ్కి వస్తేనే దానికి స్వాడ్ అయితే డెవలప్ అవుతుంది. అది మెయిల్కే వస్తుంది. ఫీమేల్ నార్మల్గానే ఉంటుంది. కలర్ షోనెస్ అంతా సేమ్ ఉంటుంది కానీ స్వాడ్ రాదు. ఓన్లీ మెయిల్స్కి అయితేనే వస్తుంది అనమాట. చూసారు కదా. సో మనం నెక్స్ట్ లైవ్ ప్యారస్ వెరైటీ అయితే చూద్దాం ఇందులో. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది జనరల్లీ అందరికీ తెలిసినటువంటిదే. ఇవి వచ్చేసరికి మాలీస్లోనే షార్ట్ బాడీ అనమాట. బెలూన్ మాలీ అని అయితే పిలుస్తూ ఉంటారు. మన దగ్గర 3 కలర్స్ అవైలబుల్గా అయితే ఉంది, వైట్, ఆరెంజ్ అండ్ బ్లాక్ అనమాట. బ్రీడింగ్ సైజు ఎవరన్నా సరే సరదాగా బ్రీడ్ చేసి బేబీస్ పెట్టించుకుందాం అనుకుంటే తక్కువ ప్రైస్లో బెస్ట్ ఆప్షన్ అనమాట, బెస్ట్ చాయిస్. చూస్తున్నారు కదా, హార్డ్గా సర్వైవ్ అవుతాయి, ఎక్కువ లైఫ్ వస్తుంది. సో దీని లైఫ్ ఎండ్ అయ్యే లోపల మీకు 100 కన్నా ఎక్కువ బేబీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ దీని నుంచి వచ్చే బేబీస్ ఆరెంజ్ నుంచి ఆరెంజ్, వైట్ నుంచి వైట్, బ్లాక్ నుంచి బ్లాక్ రావండి. ఎందుకంటే మిక్స్ అయ్యి వస్తాయి. సో మిక్స్డ్ బ్రీడ్ అయితే వస్తుంది అనమాట. మీకు సపరేట్ స్ట్రెయిన్గా ఉన్నాయి తీసుకుంటే సపరేట్గా మీకు యాజ్ యూజువల్ సేమ్ కలర్ వస్తుంది. కానీ ఆల్రెడీ మిక్స్ అయిపోయినాయి కాబట్టి మిక్స్డ్ క్రాస్ బ్రీడ్ కలర్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, అది కూడా డీటెయిల్గా అయితే నేను చెప్తున్నాను. సో నా దగ్గర ఇవి కూడా ఉన్నాయని చూపించడం కోసమే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా. సో వీటిని కూడా మనం రిలీజ్ చేసి నెక్స్ట్ లైవ్ ప్యారస్ వెరైటీ చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాక్వేరియం ప్రతి హాబీస్ట్కి కూడా తెలిసినటువంటి ఫిష్.
గప్పీస్ అనమాట. ఈ గప్పీస్ వచ్చేసేసరికి లైవ్ ప్యారస్ ఫిష్ చూస్తున్నారు కదా. ఇందులో నేను పెట్టినవి అయితే మిక్స్డ్ గప్పీస్ అనమాట, అందుకే డిఫరెంట్ కలర్స్ కింద అయితే కనిపిస్తున్నాయి. సో ఫీమేల్ వచ్చి కొంచెం కలర్ షేడెడ్గా ఉంటుంది, మెయిల్ వచ్చేసరికి మంచి అట్రాక్షన్ కలర్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్తో అయితే ఉంటుంది. ఇవి మంచి స్ట్రెయిన్సే, కాకపోతే మిక్స్డ్ బ్రీడ్ అనమాట. చూసుకోవచ్చు, ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటుంది బాడీ ప్యాటర్న్ అంతా కూడా. చూస్తున్నారు కదా, ఇవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మేల్స్ కాలితే మేల్స్, ఫీమేల్స్ కాలితే ఫీమేల్స్. చూసారు కదా, ఇది కూడా లైవ్ ప్యారస్ అనమాట. సో ఈ వీడియోలో మొత్తం లైవ్ ప్యారస్ సంబంధించిన ఫిష్ అయితే కవర్ చేద్దామనేసి వీడియో అయితే తీస్తున్నాను. సో నాకు వచ్చిన ఓవరాల్ స్టాక్లో 4 వెరైటీలు మాత్రమే మీకైతే ఈ వీడియోలో చూపించగలిగాను. సో మిగతా వెరైటీస్ అన్నీ కూడా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, సో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.